అందరికీ నమస్కారం. ఓం డివైన్ ఛానల్ కి స్వాగతం. దేవుడు శక్తిని ఎప్పుడు ప్రదర్శించడు, కానీ అవసరం వచ్చినప్పుడు ప్రపంచాన్నే కాపాడగలడు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మహానుభావుడు రాముడి కోసం శ్వాసించినవాడు. శక్తికి ప్రతీక, భక్తికి పరాకాష్ట. ఆయన ఎవరో కాదు, ఆంజనేయ స్వామి. మరి అటువంటి ఆంజనేయ స్వామి అంటే హనుమాన్ జయంతి అంటే ఏంటో మీకు తెలుసా? ఆ మహావీరుడు అవతరించిన రోజు అంటే అంజనాదేవి కేసరి మహారాజుకు జన్మించిన ఈ శక్తి స్వరూపుడు వాయుదేవుని ఆశీర్వాదంతో అవతరించాడు. ఇక ఆంజనేయ స్వామి బాల్యంలోనే అతని శక్తి అద్భుతంగా వెలిగింది. ఒక ఉదయం ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసి పండు అనుకొని తినటానికి ఎగిరిపోయాడు. అంతటి అపారమైన శక్తి ఆయనది. కానీ ఋషులు ఇచ్చిన శాపంతో తన శక్తిని తానే మర్చిపోయాడు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి రాముల వారిని దర్శించారో ఆ క్షణమే అతని జీవితం మారిపోయింది. రాముడి రూపాన్ని చూసిన వెంటనే తన శక్తి, తన లక్ష్యం అన్నీ గుర్తొచ్చాయి. ఇక ఆ రోజు నుంచి ఆయన లక్ష్యం ఒక్కటే, రామసేవ. ఇక ఆంజనేయ స్వామి భక్తి ఎంతటిదంటే రాముల వారినే తన గుండెల్లో నిలుపుకున్నారు. రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు సీతమ్మ జాడ కోసం ఒక్క ఉదుటిన సముద్రాన్ని దాటిన వ్యక్తి ఆంజనేయ స్వామి. ఆ తర్వాత లంకలోకి ప్రవేశించి సీతమ్మను కనుగొని రాముడికి ఆ సందేశాన్ని అందించాడు. అక్కడి నుంచి బయలుదేరే సమయంలో లంకనే అగ్నికి ఆహుతి చేశాడు. యుద్ధ సమయంలో లక్ష్మణుడు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు సంజీవిని కోసం వెళ్ళి ఏది అనేది తెలియక సంజీవని పర్వతాన్నే తీసుకొని వచ్చాడు ఆంజనేయ స్వామి. అంతటి శక్తిశాలి అంజన్న. అందుకే ఆంజనేయ స్వామి అంటే భక్తి, నమ్మకం, సమర్పణ. ఇక ఆంజనేయ స్వామి భక్తిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, శక్తి ఉన్న అహంకారం ఉండకూడదు. నిజమైన భక్తి ఉంటే అసాధ్యం అనేది ఉండదు. గురువు మీద విశ్వాసం ఉంటే విజయం ఖాయం. ఆయన శక్తి ప్రపంచాన్ని కదిలించింది, కానీ ఆయన వినయం హృదయాలను గెలిచింది. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మనమంతా ఆంజనేయ స్వామిని స్మరించుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.